ఉషాలపురం అనే ఊళ్ళో 15 సంవత్సరాల కిందట కౌసల్యకి పెద్ద కొడుకు రాజేష్ అనే అబ్బాయి ఉన్నాడు. తను పుట్టిన 15 సంవత్సరాల తరువాత రాకేష్ అనే ఇంకో అబ్బాయి పుట్టాడు. రాజేష్ తన తమ్ముణ్ణి అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఆడించటం, తర్వాత స్కూల్కి తీసుకెళ్లటం, అటు నుండొచ్చాక హోంవర్క్ చేయించటం, ఇలాంటి పనులన్నీ చేయించేవాడు. అలా కొద్ది రోజుల తరువాత రాజేష్కి మంచి ఉద్యోగం వచ్చింది. తను ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఇంటికొచ్చి తన తమ్ముడు రాకేష్ని చాలా బాగా చూసుకునేవాడు. కొద్ది రోజుల తరువాత రాజేష్కి వాళ్ళమ్మ కౌసల్య, నాన్న రఘురాం కలిసి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించాలనుకున్నారు. నాన్న, నా స్నేహితురాలికి ఒక కూతురుంది. తను చాలా మంచిది. నీకు సరైన ఈడు జోడు. నీతో తనకి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. నువ్వేమంటావ్? నేనీ విషయాన్ని మీ నాన్నగారితో కూడా మాట్లాడాను. మీ నాన్నగారేమో అమ్మాయి చాలా మంచిది, నీకిచ్చి వివాహం జరిపిస్తానంటే ఒప్పుకున్నారు. నువ్వు కూడా సరేనంటే వెంటనే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టమమ్మా, మీకేది నచ్చితే అది చెయ్యండి. తను మన ఇంటికి కోడలిక సరిపోతుందంటే తప్పకుండా చేసుకుంటాను. ఎందుకంటే మన ఇంటికి ఎటువంటి అమ్మాయి కావాలో మీ ఇద్దరికీ బాగా తెలుసు కదా. మీరేదంటే అదే చేస్తాను. రాజేష్ అలా సమాధానం ఇవ్వడంతో కీర్తిని రాజేష్కిచ్చి వివాహం చేద్దామని ఒక మంచి ముహూర్తం నిర్ణయిస్తుంది కౌసల్య. కీర్తి అసలేం చదువుకోలేదు. ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ కుట్లు అల్లికలు నేర్చుకొని ఏదో తన పని తను చేసుకుంటూ ఉండేది. అయితే కౌసల్య ముహూర్తం నిర్ణయించిన తరువాత కొద్ది రోజులకి పెళ్లి రోజొస్తుంది. కౌసల్య పెద్ద హడావిడేం లేకుండా ఇంటి ముందు ఒక చిన్న పందిరేసి అక్కడే వీధిలో ఉన్న వాళ్ళని, బంధువుల్ని పిలిచి దగ్గరుండి అన్నీ సాంప్రదాయ పద్ధతిలో కీర్తికి రాజేష్కి వివాహం జరిపిస్తుంది. కానీ పెళ్లి చాలా ఆర్భాటంగా జరిగిందని చెప్పి అక్కడున్న వాళ్ళంతా అనుకుంటారు. ఎందుకంటే అప్పట్లో ఆ చిన్న పందిరి వేయడం కూడా చాలా పెద్ద విషయం. కీర్తి ఇంటికొచ్చినప్పటి నుండి వాళ్ళింట్లో అందరినీ చాలా బాగా చూసుకునేది. అత్తగారి చేతిలో పని తీసుకుంటూ చాలా బాగా చూసుకునేది. పెళ్లి జరిగిన కొద్ది రోజుల తరువాత రాజేష్ ఉద్యోగం మానేసి సొంతంగా షాప్ ప్రారంభిస్తాడు. కీర్తి, నాకు మధ్యాహ్నం భోజనానికి రావటం కుదరదేమో. నువ్వెలాగూ తమ్ముడి కోసం క్యారేజీ కడతావు కదా. నాకు కూడా ఒక బాక్స్లో అన్నం పెట్టేసేయ్, నేను అక్కడే తినేస్తాను. ఎందుకంటే ఈరోజు షాప్ కోసం సరుకులు వస్తున్నాయి. నేను అక్కడే ఉండి లెక్కలు చూసుకోవాలి, లేకపోతే లెక్కలు తారుమారవుతాయి. పోయినసారి ఒక పనివాడి వల్ల మనకి చాలా నష్టం వచ్చింది. ఈసారి అలా జరగకూడదనుకుంటున్నాను. అలాగేనండి, మీరు తొందరగా తయారవ్వండి. నేను ఈ లోపల మీకొక బాక్స్లో అన్నం పెట్టిస్తాను. అలా రాజేష్ బాధ్యతంతా కీర్తి చూసుకుంటూ ఉండేది. తన మరిదిని స్కూల్కి తీసుకెళ్లటం, తీసుకురావటం, మళ్ళీ ట్యూషన్కి తీసుకురావటం తన బిడ్డలాగా చూసుకునేది. తనలా చూసుకోవడం వల్ల రాజేష్కి తన మీద గౌరవం ఇంకా పెరుగుతుంది. అయితే కౌసల్య కూడా ఇంత మంచి కోడలొచ్చిందని మురిసిపోతుండేది. ఒక్కరోజైనా కీర్తి కౌసల్యని ఇబ్బంది పెట్టిందన్న మాటే లేదు. అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండి అందరికీ భోజనం పెట్టేది. ఒక్కరోజు కూడా అలసిపోయానన్న మాట కీర్తి నోటి వెంట వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక రాకేష్ బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు. తను ఇంట్లోనే ఉండి బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించినందుకు బంధువులంతా తనని బాగా ప్రశంసిస్తారు. కౌసల్య మరియు రాజేష్ రాకేష్ని చూసి చాలా గర్వపడతారు. అయితే రోజు రాకేష్ ఆఫీస్కెళ్ళొచ్చేవాడు. కొద్ది రోజుల తరువాత రాకేష్ ఇంటికి కావలసిన అన్ని సామాన్లు కొంటాడు. ఇంటిని మార్చాలి, పాతకాలపు ఇంటిని రీమోడలింగ్ చేయించాలనుకుంటాడు. అలాగే అన్నీ మార్చి అందంగా తయారు చేయిస్తుంటాడు. ఎందుకురా ఇవన్నీ ఇప్పుడు మారుస్తున్నావు? మన ఇల్లు బాగానే ఉంది కదా. వర్షాకాలంలో కారిపోతుందన్న భయం కూడా లేదు. మన నాన్నగారు అంత బలంగా కట్టించారు. మనిద్దరికీ సరిపడా రూములు కూడా ఆల్రెడీ కట్టించి పెట్టారు. వాళ్ళు ఉండడానికి కూడా ఒక రూమ్ కట్టించుకున్నారు. ఇక మార్చాల్సిన అవసరం ఏముంది చెప్పు? అలా కాదన్నయ్యా, మారుతున్న తరాన్ని బట్టి మనం కూడా మారుతుండాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా వదిన ఇప్పటి వరకు మనల్ని ఏమీ అడిగేది కాదు.
తను నీకు భార్యగా ఈ ఇంటి కోడలిగా రావటం మన అదృష్టం అన్నయ్య. ఇప్పుడు నేను చేసిన మార్పుల వల్ల ఇంట్లో ఎంత ఉపయోగపడుతుందో నీకు అర్థమవుతుంది కదా. అందరికన్నా ఎక్కువగా వదినకి అన్ని పనులకి సదుపాయంగా ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్ వల్ల వదిన చేత్తో బట్టలు ఉతకాల్సిన పని లేదు. మనం బయటికెళ్ళి మన బట్టలన్నీ ఎంత మురికి చేసుకొస్తాం, అయినా ఒక్కరోజు కూడా తను మనల్ని ఏమీ అనదు. కష్టపడి ఉతికారేస్తుంది. ఇలాంటివి చాలా పనులున్నాయిలే అన్నయ్య, తను చెప్పుకోలేదు కదా, కానీ కష్టపడి పనిచేస్తుంది. ఈ మధ్య చూస్తున్నావా తనెంత నీరసించిపోతుందో? ఇవేవీ నువ్వు గమనించటం లేదు. అందుకే ఈ మార్పులన్నీ చేయించాను. పోనీలే, చేయించావు కదా, ఇంట్లో వాళ్ళందరికీ ఉపయోగపడతాయిలే. అని రాజేష్ అనడంతో రాకేష్ దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడు. అలా చేయిస్తున్నారన్న విషయం ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది. రాకేష్ ఎంత మంచివాడో, ఇంట్లో వాళ్ల కోసం ఎంత ఆలోచిస్తున్నాడనుకొని సంబంధాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. అయితే ఒకరోజు పక్కింటి సుజాత కౌసల్య దగ్గరికొస్తుంది. ఏంటి, మీ వాడికి మంచి మంచి సంబంధాలొస్తున్నాయంట, నువ్వు దేనికి కొట్టటం లేదంట? అసలు నీకు చిన్నోడికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? నేను పెళ్లి చెయ్యనని అనలేదు కదా, కానీ ఇప్పుడే చెయ్యను. ఒక 2 ఏళ్లు ఆగి తర్వాత చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడేగా తనకు ఉద్యోగం వచ్చింది, కొన్ని రోజులు ఉద్యోగం చెయ్యనివ్వు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లే ఏదో రోజు పప్పులో కాలేస్తారు. సుజాత అలా అంటూ ఉండగా రాకేష్ ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికొస్తాడు. చూసావా, అందుకే అతిగా మాట్లాడకూడదు. అసలు నువ్వు సంబంధం చూసి చేసుంటే ఇలాంటి పరిస్థితి రాకపోదును కదా. ఇంటికి తెచ్చిన వాళ్ళంతా కోడళ్ళైపోతారా ఏంటి? తను స్నేహితురాలు కూడా కావచ్చు కదా. నువ్వు ప్రతిదానికి పెడర్థాలు తీయటం మాని. సర్లే, అవన్నీ నాకెందుకు, మీ ఇంట్లో గోలేదో నువ్వే పడు అని అనుకుంటూ సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎవర్రా ఈ అమ్మాయి, మనింటికెందుకు తీసుకొచ్చావు? అమ్మా, ఈ అమ్మాయి నేను చదువుకుంటున్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏంట్రా, మమ్మల్ని ఎవ్వరినీ అడగకుండా నువ్వే నిర్ణయం తీసుకున్నావు? కనీసం ఒక్కసారైనా మమ్మల్ని అడగాలి కదా. నిర్ణయం తీసుకునేంత పెద్దవాడి అయిపోయావా నువ్వు? పోనీలే అమ్మా, వదిలే. తను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని చెప్తున్నాడు కదా, వివాహం చేసుకుని రాలేదు కదా, వదిలే. వాడు చిన్నవాడు, వాడికేం పెద్దగా తెలీదు. మనం వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడదాం. అంతా ఓకే అనుకుంటే వీడికి మరియు ఆ అమ్మాయికి వివాహం చేసేద్దాం. రాజేష్ అలా అనడంతో కౌసల్య ఏం చెప్పలేక సరే అంది. కౌసల్య, రాజేష్ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడి అంతా ఒకటే మాట అనుకోవడంతో మంచి కళ్యాణ మండపం బుక్ చేసి 3 రోజుల పాటు అక్కడే ఉండి పెళ్లి చేసుకోవాలన్న రాకేష్ కోరికను కౌసల్య మరియు రాజేష్ పూర్తి చేశారు. ఇప్పటి రోజులకు తగ్గట్టుగా హల్దీ, మెహందీ, సంగీత్ అన్ని రకాల ఫంక్షన్లు చేసి మరీ పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకి కుసుమ ఒక్క పని కూడా చేసేది కాదు. అన్ని పనులు కూడా తన భర్త రాకేష్తోనే చేయించేది. కొత్తలో రాకేష్ చాలా సరదా పడుతూ పనిచేసేవాడు. కానీ కొద్ది రోజుల తరువాత రాకేష్కి చాలా ఇబ్బంది కలగటం మొదలవుతుంది. ఆఫీస్ నుండి వచ్చి తన పని, కుసుమ పని చేసేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చేది. ఎందుకంటే రాకేష్ భార్య వచ్చాక రాకేష్ పనులన్నీ కీర్తి చేయటం మానేసింది. కీర్తి అలా చేయటం వెనుక కౌసల్య హస్తం ఉంది. కౌసల్య చెప్పటం వల్ల తను కుసుమ మరియు రాకేష్ వాళ్ల పని చేసేది కాదు. వదినా, నేను ఆఫీస్ నుండి వచ్చి నా పనులు చేసుకోవటం, తన పనులు కూడా నేనే చేయటం చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వెలాగైనా నాకు సాయం చెయ్యాలి. ఇలాగే జరుగుతుందంటే నేను కొద్ది రోజులకి మంచం పట్టేస్తాను. ఎందుకంటే నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. నువ్వేం కంగారు పడకు. నీ భార్య అన్ని పనులు తనే చేసేటట్టుగా చేస్తాను. కానీ నేనేం చేసినా నువ్వేమీ అనకూడదు. నీ ప్రతి విషయం నాకే చెప్పాలి, ప్రతి పని నాకే చెప్పాలి. అయితే కీర్తి చాలా తెలివిగా ప్రతి పని చేస్తూ ఉండేది. రాకేష్ కూడా ఆఫీస్ నుండి వచ్చాక అన్ని విషయాలు కీర్తికి చెప్పేవాడు. కాఫీ కావాలన్నా వాళ్ల వదినని అడిగేవాడు.
తను ఏ షర్ట్ వేసుకోవాలో కూడా వదిననే అడిగేవాడు. ఏ రోజు ఏ టిఫిన్ తినాలో కీర్తి వచ్చి చెప్పేది. తనకి ఏ డ్రెస్కి ఏ షూ మ్యాచ్ అవుతుందో, ఏ వాచ్ మ్యాచ్ అవుతుందో అన్నీ కీర్తిని అడిగి డిసిషన్ తీసుకునేవాడు. తనకేం కొనుక్కోవాలనిపించినా కీర్తిని తీసుకెళ్లి కొనుక్కునేవాడు. అలా చేయటం కుసుమకి నచ్చేది కాదు. వెంటనే ఒకరోజు కీర్తి దగ్గరికి వెళ్ళి రాకేష్ పనులన్నీ తనే చేస్తానన్న విషయం చెప్పింది. ఆ విషయం విని రాకేష్, కీర్తి, కౌసల్య చాలా సంతోషిస్తారు. రాజేష్ ఎప్పటిలాగే తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. కీర్తి కూడా రాజేష్ వెళ్ళిపోగానే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కొడుకుని స్కూల్కి పంపిస్తుంది. రాజేష్ చాలా నిజాయితీపరుడు. ఎప్పుడూ ఎవరి దగ్గర లంచం తీసుకోవడం గాని, ఎవరినైనా బాధ పెట్టడం గాని చేసేవాడు కాదు. తన పని తాను నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అయితే ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి చాలా దిగులుగా వచ్చాడు. మంచినీళ్లు తీసుకోండి, టీ తాగుతారా? కీర్తి అడుగుతున్నా కూడా ఏ సమాధానం చెప్పలేదు. కొంతసేపు తరువాత టీ తీసుకురమ్మన్నాడు. ఏంటండి హఠాత్తుగా అంత దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది? రేపటి నుండి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నేను ఇంటి దగ్గరే ఉంటాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? విషయమేంటో చెప్పండి. ఈ రోజు పొద్దున నేను వెళ్ళగానే ఆఫీస్లో అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే ఏం జరిగిందా అని దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆఫీస్లో ఫ్రాడ్ జరిగిందన్న విషయం తెలిసింది. మేనేజర్ వచ్చి నా దగ్గర కూర్చున్నారు. ఏం జరిగిందని అడిగితే డబ్బు లావాదేవీ నేనే చేసినట్టు చెప్పారు. నేను చెయ్యలేదన్న విషయం ఎన్నిసార్లు చెప్తున్నా వినలేదు వాళ్ళు. అక్కడ రుజువులు, సాక్ష్యాలు కూడా నేనే చేసినట్టు చూపిస్తున్నారు. పైగా మా మేనేజర్ అయితే నేను లంచం తీసుకొని ఇలా చేశానంటున్నాడు. నేనప్పటికీ అన్నాను, కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ తీసి చూడండి, నేను అలాంటి తప్పేం చెయ్యలేదు అని. కానీ ఆయన మాత్రం నా మాట వినకుండా ఆయన దగ్గర రుజువులు, సాక్ష్యాలున్నాయన్న విషయం చెప్తున్నాడు. పైగా ఆ ఫ్రాడ్కి సంబంధించిన డబ్బులు కూడా నన్నే కట్టమంటున్నాడు. ఒక్కసారిగా 5 లక్షలు కట్టమంటే నేనెలా కడతాను కీర్తి? నేనైతే గట్టిగా చెప్పేశాను, నేనేం చెయ్యలేదు, నేను ఆ డబ్బులు కట్టలేను అని. ఆయన జైల్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఇది జరిగిన విషయం. నాకు 3 రోజులు గడువు ఇచ్చారు. ఈలోపు డబ్బు తెచ్చి కట్టమన్నారు. లేదంటే నన్ను జైల్లో పెడతారంట. అదేంటండి, నిజానిజాలు తెలుసుకోకుండా జైల్లో పెట్టడమేంటి? మీరెన్ని సంవత్సరాలుగా ఆఫీస్లో పని చేస్తున్నారు? వాళ్ళకా మాత్రం తెలీదా మీరెటువంటి వాళ్ళని? ఇలా ఎలా పడితే అలా జైల్లో పెడతామని చెప్తున్నారు? అసలు ఆఫీస్లో అంతమంది ఉండగా మీ మీదే ఎందుకండి నేరం నెట్టుతున్నారు? ఈ విషయం మీరు గట్టిగా అడగాల్సిందిగా. అన్ని విషయాలు అడిగాను కీర్తి. ఎవరికైనా లోన్ శాంక్షన్ చేసేటప్పుడు ఆ జాబితాలు, వెరిఫికేషన్ నేనే చేస్తా. అందుకే ఆ నేరం నాపై నెడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా వేరే పనులు చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెయ్యరు. వాళ్ళ రాంగ్ డాక్యుమెంట్స్ని నేను వెరిఫై చేసి ఒరిజినల్ అని చెప్పానంటున్నారు. పైగా అలా చెప్పడానికి డబ్బు తీసుకున్నానని అంటున్నారు తెలుసా? నిజాలు తెలుసుకోవటం లేదు. అసలు ఆ లోన్ కూడా నేను సంతకం పెట్టలేదు. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా నేను వెరిఫై చేయలేదు. కానీ నేనే చేసినట్టు అక్కడ సంతకాలున్నాయి. అసలు ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఏమీ తెలియట్లేదు కీర్తి. పోనీలే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి. మన బాబుకి మరియు మా అమ్మకి తెలిసిందంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఎలాగూ రేపు వినాయక చవితి కదా, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనండి, నేను వెళ్ళి అబ్బాయిని తీసుకొస్తాను అని కీర్తి వెళ్ళి చింటూని స్కూల్ నుండి తీసుకొస్తుంది. నాన్నా, నువ్వొచ్చేసావా? ఈరోజు మా స్కూల్లో చాలా మంచి విషయాలు చెప్పారు నాన్న. రేపు వినాయక చవితి అంట కదా, మా స్కూల్లో వినాయకుడి విగ్రహం పెట్టి పూజ చేస్తారంట. కానీ టీచర్లే వస్తారంట. పిల్లలందరికీ సెలవిచ్చేశారు. వినాయకుడి కథ చెప్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను నాన్న. అవునా? ఏం చెప్పారు చింటూ? అసలు వినాయకుడు ఎలా పుట్టాడు, ఆయనకి ఏనుగు లాంటి మొహం ఎలా వచ్చింది, అందరికన్నా ముందు ఆయనకి ఎందుకు పూజిస్తారు, ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. వినాయకుని నమ్మిన వాళ్ళకి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారని, అండగా నిలబడతారని. ఇంకో సరదాయిన విషయం ఏంటంటే ఆయనకి కుడుములంటే చాలా ఇష్టమంట. అసలు అన్ని రకాల పత్రితో పూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఆ పద్ధతి మరియు వినాయకుని నదిలో ఎందుకు కలుపుతారో తెలుసా నాన్నా? నీకీ విషయం తెలుసా? ఎందుకు నిమజ్జనం చేస్తారని?
తెలుసు నాన్న. అసలెందుకు పద్ధతిగా పూజ చేస్తారని, తర్వాత నిమజ్జనం ఎందుకు చేస్తారన్న విషయం చెప్తాను వినండి. మనకి వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో వర్షం పడటం వల్ల కొత్త నీరు వస్తుంది. దానివల్ల అందరికీ చిన్న చిన్న వ్యాధులు వస్తాయి. కానీ మనం వాడే పత్రిలో చాలా ఔషధాలుంటాయి. అవి మన చేత్తో తాకటం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు మన ఒంటి లోపలికెళ్తాయి. ఇంకా కొత్త నీరు వల్ల చెరువులు, నదులు అన్నీ నిండిపోతాయి. మనం అందులో ఈ ఔషధాలు కలిగిన పత్రి, పసుపు, కుంకుమతో పూజించిన వినాయకుని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తే ఈ ఔషధ గుణాలు, పసుపు, కుంకుమల వల్ల ఆ నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ పోయి నీరు మొత్తం పరిశుభ్రంగా మారిపోతుంది. అప్పుడు మనం అవి తాగిన తరువాత ఎటువంటి వ్యాధులు రావు. అబ్బా, నీకు చాలా విషయాలు తెలుసు నాన్నా. నాన్న, రేపు వినాయక చవితి కదా, మనం కూడా ఇంట్లో వినాయక చవితి చేసుకుందాం నాన్న. ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా? వినాయక చవితి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందెళ్ళి బట్టలు మార్చుకుని ఇచ్చిన హోంవర్క్ అంతా పూర్తి చేయవెళ్ళు. కీర్తి అలా అనగానే చింటూ గదిలోకెళ్ళిపోయాడు. ఎందుకే పిల్లాడిపై కోపం చూపిస్తున్నావు? వాడి మాటలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో. మనకొచ్చిన కష్టాలు కూడా మరిపించేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు పూజా గట్రా పెట్టుకుంటే ఖర్చు ఎంత అవుతుందండి? అయినా అసలే మీకు ఉద్యోగం లేదు. వాడి సంతోషం కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా? ఎక్కువ ఖర్చు లేకుండా మన చేత్తో మట్టి వినాయకుడిని చేసి ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమ అన్ని వాడదాం. నేను రేపు పొద్దున వెళ్ళి అన్ని రకాల పత్రి తీసుకొస్తాను. ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, వాటితో కుడుములు చేసి పెట్టు. ఎక్కువ ఖర్చు లేకుండా, ఏ పందిరి లేకుండా, ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి అలంకరణ లేకుండా చేద్దాం. కానీ భక్తి శ్రద్ధలతో చేద్దాం. కీర్తి కూడా సరే అని చెప్పి ఆ రాత్రి అందరూ కలిసి నిద్రపోతారు. మరుసటి రోజు పొద్దున అందరూ నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పెరట్లో ఉన్న మట్టి తెచ్చి దాంతో ఒక చిన్న వినాయకుణ్ణి చేసి పత్రి కూడా తీసుకొచ్చి పూజ చేసి ఇంటి దగ్గర ఉన్న పూలతో అలంకరించి కీర్తి చేసిన కుడుములు నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి ఆరాధిస్తారు. రాజేష్ కూర్చొని వినాయకుడి మంత్రాలు చెప్తుంటే చింటూ పక్కనే కూర్చొని అక్షింతలతో పూజ చేస్తుంటాడు. ఆఖరిలో వినాయకుడి కథ వింటూ చింటూ చాలా మురిసిపోతాడు. కీర్తి వినాయకుడితో ఏదో ఒక త్రోవ చూపించమని అడిగి దండం పెట్టుకుని పూజ పూర్తి చేస్తుంది. రాజేష్ మాత్రం వినాయకుడి దగ్గర దండం పెట్టుకుని బాధపడుతుంటాడు. నన్ను క్షమించు వినాయక. నేను ఈ సంవత్సరం భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేశాను గాని ఎటువంటి ఆర్భాటము లేకుండా చేశాను. ఏదో నా స్తోమత కొద్దీ చేశాను. నా వల్ల ఎటువంటి పొరపాటు జరిగినా క్షమించు తండ్రి. ఒకవేళ ఏదైనా జరిగి నేను జైలుకెళ్లాల్సొస్తే నా కుటుంబాన్ని కాపాడు తండ్రి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా వినాయక చవితి పూజ చేసుకున్న తరువాత ఆఫీస్కి వెళ్తాడు రాజేష్. తప్పు నీదే అని రుజువైపోయింది. నువ్వు డబ్బు కడతావా లేదంటే జైలుకెళ్తావా? నిర్ణయం తీసుకో రాజేష్. నువ్వు తప్పించుకోవడానికి ఆధారం కూడా లేదు. ఎందుకంటే సీసీటీవీ పనిచేయని రోజుల్లోనే నువ్వు ఈ అప్లికేషన్ని పాస్ చేసావు. చాలా తెలివిగా ప్రవర్తించావు రాజేష్. ఇంక నువ్వు తప్పించుకోలేవు. నేను చేసుంటే నిరభ్యంతరంగా ఒప్పుకుంటాను. కానీ నేను చెయ్యని తప్పుకి నాపై నింద వేస్తున్నారు. అవునా? నీపై నింద వేస్తున్నామా? ఆపు. కొద్ది క్షణాలాగితే పోలీస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళే జరిగిందంతా చెప్తారు. ఎవరు తప్పు చేశారన్న విషయం కూడా బయటికి వస్తుంది. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీసు వాళ్ళొస్తారు. వాళ్ళు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ అడగటం మొదలెడతారు. అక్కడున్న వాళ్ళంతా జరిగిన విషయం చెప్తారు. వెంటనే బాస్ రూమ్ దగ్గరికి వెళ్లి అసలు ఈ ఫ్రాడ్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, అప్పుడు సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదన్న విషయం కూడా అడుగుతారు. అప్పుడు రాజేష్ వాళ్ళ బాస్, ఈ మధ్య కొద్ది రోజులుగా సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు. ఈ మధ్య దాన్ని బాగు చేయించాం. అప్పటి నుండి పనిచేస్తున్నాయి. సీసీటీవీ లేని సమయంలోనే ఇది జరిగింది అని చెప్తాడు. అలా మాట్లాడుతుండగా ఎక్కడి నుండో వచ్చి ఒక ఎలుక పైన పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ యొక్క సీడీని కింద పడేసింది. వెంటనే పోలీసులు అది తీసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని చూస్తారు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. అన్ని డాక్యుమెంట్లతో కలిపి ఈ డాక్యుమెంట్ పేపర్లు కూడా పెట్టి రాజేష్ వాళ్ళ బాస్ రాజేష్ని మోసం చేసిన విషయం తెలుసుకుంటారు. పోలీసులు రాజేష్ వాళ్ళ బాస్ని గట్టిగా అడగ్గా విషయం బయటపెడతాడు. డబ్బులకి ఆశపడి సీసీటీవీ ఫుటేజ్ని తీసి దాచిపెట్టినట్టు, రాజేష్కి చెప్పకుండా కాగితాల మీద సంతకం పెట్టినట్టు అన్నీ చెప్తాడు.
అసలైన దొంగ దొరకడంతో రాజేష్ సంతోషంగా ఇంటికి వెళ్లి కీర్తికి విషయం మొత్తం చెప్తాడు. వినాయకుడి దయ వల్ల వాళ్ళొక పెద్ద నింద నుండి బయటపడ్డారని చాలా సంతోషిస్తారు.